నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జీవన్ రెడ్డి ఎవరు మెప్పు కోసం కాంగ్రెస్ పై మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా టీఆర్పీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్ లో నిర్వహించే ధర్నా పోస్టర్ ఆవిష్కరణ. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ నాయకులు విచక్షణ కోల్పోయి ధాన్యం కేంద్రాల వద్ద హంగామా చేశారని ఆరోపించిన ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప. రాజన్న క్షేత్రంలో డీజీపీ శివధరెడ్డి ప్రత్యేక పూజలు. జీవన్ రెడ్డి ఎవరి మెప్పు పొందడం కోసమే ఇలా మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవన్ రెడ్డి మాటలు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదని ఆది శ్రీనివాస్ అన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరగానే మాటలు మార్చుతున్నారన్నారు. ఎన్ని టీఎంసీలు నీరు ఇచ్చారో ఇంతవరకు లెక్కలు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ మీద వారు మాట్లాడిన మాటలు అబద్ధమన్నారు. మొన్నటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ దోపిడీ చేశారని అన్న జీవన్ రెడ్డి నేడు వారికి పత్తాసు పలుకుతున్నారన్నారు. సిబిఐ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశిస్తే కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తూ వస్తున్నారన్నారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కారాలు. నిన్నటి రోజు సిరిసిల్లాలో జీవన్ రెడ్డి గారి కామెంట్ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి హోదాలో వారు మాట్లాడినటువంటి మాటల్లో నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో అంటే వారి మాటల్లో కూడా అంతే కనిపించింది. వారు మాట్లాడినటువంటి అంశాల్లో ప్రధానంగా హైకోర్టుకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం పైన పీసీ ఘోష్ వేసినటువంటి అంశంలో ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. ఇది చెంపపెట్టే విధంగా ఒక మాట మాట్లాడింది. అసలు ఆ తీర్పు పాఠాన్ని పూర్తిగా గ్రహించిర్రా, చదివినరా, ఆ పూర్తి పాఠం తీర్పు పాఠం తెలియకుంది ఆ మాట అన్నారా అర్థం కావడం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ రాజ్యాంగబద్ధంగానే వేసిరు. కమిషన్ చట్టబద్ధతను ఎక్కడ కూడా హైకోర్టు తప్పుపట్టలేదు. రాష్ట్ర హైకోర్టు తీర్పు వల్ల సిబిఐ విచారణకు అడ్డంగా ఉండేటువంటి అంశం కూడా లేదు. అరే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ నాయకులు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అందులో ఏదో ఒక అంశాన్ని పట్టుకొని సంబరాలు చేస్తే అర్థం ఉంది. కానీ కాళేశ్వరంలో అడ్డగోలుగా తప్పులు జరిగినాయని చెప్పన్న మీరు జీవన్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరును అదే కాళేశ్వరం అడ్డు పెట్టుకొని మాకు చెప్పి పెట్టారనేటువంటి మాట్లాడడం ఎంతవరకు సబబు అనేది ఆత్మలోకం ఈరోజు జీవన్ రెడ్డి గారు చేసుకోవాలి. హైకోర్టు అన్నటువంటి మాటల్లో సాంకేతిక పరమైనటువంటి కారణాలు చూపుతూ
పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాల్సి ఉండేనట్టు ఒక మాట అన్నది తప్ప దాంతోపాటు ఇద్దరిపై చర్యలు తీసుకోకుండా ఆపాలని చెప్పి ఒక రకంగా స్టేగా భావించేటువంటి సందర్భం కనిపిస్తుంటే సాంకేతిక కారణాలు చూపుతూ వారిపై చర్యలు తీసుకోకున్నది అంతే తప్ప ఎక్కడ కూడా పీసీ ఘోష్ కమిషన్ వేసిన తీరును తప్పట్లే, పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధతగానే వేశారని చెప్పినటువంటి సందర్భం, వారు ఇచ్చినటువంటి నివేదికను కూడా ఎక్కడ తప్పట్లేదు. జీవన్ రెడ్డి గారు పెద్దలు, ఆయన గౌరవిస్తామని చెప్పని మేము పదే పదే అనేక సందర్భాలు చెప్తుంటే ఈ విధంగా మేము ఒక రకంగా వారి వయసు గౌరవిస్తున్నాం, వారంటే గౌరవం ఉందని చెప్తున్నాం, కానీ ఈ విధంగా ఆడిపోసుకున్నటువంటి మాటలు, ప్రజా పాలన అందిస్తున్నటువంటి ఈరోజు సంక్షేమం ఆగిందంటున్నాడు, అభివృద్ధి ఆగిందంటున్నాడు. సంక్షేమం ఓవైపు అంటే వారి మాటలలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ అభివృద్ధి ఒక కన్ను, సంక్షేమం మరో కన్ను, రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని అప్పులకుప్ప రాష్ట్రంగా మార్చిపోయిన కేసీఆర్ రూపంలో ఇచ్చినటువంటి నష్టాన్ని అప్పును కూడా ఇప్పుడు బాధను దిగమింగి రోజు ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ రెండు సమాంతరంగా పనులెత్తించే ప్రయత్నం చేస్తుంటే జీవన్ రెడ్డి గారిని సూటిగా మేము అడుగుతున్నాం. 2014లో 75,000 కోట్ల అప్పుతో 16,000 కోట్ల నిల్వతో 6,000 కోట్ల వడ్డీ కట్టుకోమని చెప్పింది శ్రీమతి సోనియా గారు తెలంగాణ ఇచ్చిన. ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత 8 లక్షల కోట్ల అప్పుతో 6,000 కోట్లు కట్టే వడ్డీ, నెలకు 6,000 కోట్ల వడ్డీ పరిస్థితికి వచ్చేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయిందా అని అడుగుతా ఉన్నాం. 10 ఏళ్ళ 8 లక్షల కోట్ల అప్పు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలను విమర్శించిన వాళ్ళు గట్టిగా మీరు నెలకు అంటే 12 నెలలకు 72,000 కోట్లు వడ్డీ కడుతున్నప్పటికీ ఎన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్నప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ని విమర్శించడానికి మీకు నోరెట్లా వస్తుందని చెప్పంటున్నాం. ఈరోజు మీరు విమర్శించాల్సి తప్పట్టేది బీఆర్ఎస్ పార్టీ ఆ 10 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన తీరును అంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మీరు కేసీఆర్ ఎందరు ఒకటైనా మీరు అధికారమే కావాలనే ప్రాపుతులు పోయేటువంటి సందర్భం ఉన్న ప్రజలు విజ్ఞులు, రైతులు విజ్ఞులు, అన్ని వర్గాల ప్రజలు, మహిళా తల్లు కూడా మళ్ళీ రాబో రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకే పట్టం కడతారని మాట సందర్భంగా చెబుతూ ఎన్ని ప్రజా ప్రయోజనాలు చేస్తున్నారు, ప్రజాపాలన పోవాలంటున్నారు. ఈరోజు అన్ని పాపాలు చేసినటువంటి ఆ ప్రభుత్వ రావాలని కోరుకోవడం మీకు సరి కాదని మాట సందర్భంగా చెబుతూ ఎవరూ కోరుకుంటలేరు. ప్రజాపాలన పోవాలని ఎవరు కోరుకుంటారు? మళ్ళీ ప్రజాపాలన రావాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. బహుశా ప్రజాపాలన పోవాలి, వెంటనే అధికారంలో సీట్లో కూర్చోవాలని చెప్పని ఇప్పటిదాకా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్కి ఉందనుకున్నాం. ఇప్పుడు కొత్తగా మీరు వద్ద పాడుతుంటే మీకు అనిపిస్తుందో తప్ప మీ నలుగురికే తప్ప ప్రజలకు మాత్రం ఈ 4 కోట్ల ప్రజలకు ఈ ప్రజాపాలన ప్రభుత్వం మళ్ళీ రావాలని ఉంది. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఉంది తప్ప మీ నలుగురికే ఉంది ప్రజాపాలన పోవాలని. అందుకే మేము ఎందుకు ప్రజాపాలన పోవాలి, ఎన్ని పథకాలు అందిస్తున్నట్టుగా అని చెప్పని ప్రజలకు చెప్తున్నాం. ఔర్ ఎక్ బార్ పక్కా కాంగ్రెస్ సర్కార్ అని చెప్పని నిదాంతులు ముందుకు పోతున్నాం. మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఈరోజు ప్రజలకి మేము ఇచ్చిన హామీ మొదటి దఫా 5 ఏళ్ల కోసం ఎంపిక కాబట్టాం. ఇప్పటికే 5 గ్యారెంటీ అమలు చేసినాం. 6వ గ్యారెంటీ అమలు చేయడానికి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పులకు రాష్ట్రంగా 8 లక్షల కోట్లతో నెలకు 6,000 వడ్డీ గడుతూ ముందుకు పోతున్నప్పుడు కూడా పాత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ ఒక్క స్కీమ్ రద్దు చేయకుండా ఇన్ని స్కీములు నడుపుతున్నాం. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, రెండు సమాంతరంగా రెండు కళ్ళలాగా ఈ తెలంగాణ ముందుకు తీసుకొని పోతున్నాం అన్నమాట సందర్భంగా తెలియజేస్తూ జీవన్ రెడ్డి గారి విమర్శలు, కామెంట్స్ తప్పుపడతాం తీవ్రంగా మీ సందర్భంగా ఖండిస్తా ఉన్నాం. ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించనున్న భారీ ధర్నాకు సంబంధించిన పోస్టర్ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ విడుదల చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురిని పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడారు.
ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టడం అత్యవసరమని వినోద్ పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం 2009ని ఖచ్చితంగా అమలు చేయడంతో పాటు ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ధర్నాకు జిల్లాలోని ప్రజలు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అసమానతలు తొలగి సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమవ్వాలంటే విద్యా హక్కును పకడ్బందీగా అమలు చేయడం అవసరమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అరికాల రమేష్, ఉపాధ్యక్షులు చెట్టిపల్లి నరేందర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కలికోట రేణుక, పట్టణ అధ్యక్షురాలు జ్యోత్స్న, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కోడూరి శ్రీహరి, కొనరావుపేట మండల అధ్యక్షులు గుండా శ్రీకాంత్, ఎల్లంతకుంట మండలం అధ్యక్షులు మొగిల్ల బాబు, సిరిసిల్ల నియోజకవర్గ కన్వీనర్ గుండవేణి దేవరాజు, తంగలపల్లి మండల కన్వీనర్ చంద్రశంకర్, పట్నానికి చెందిన గాలి శ్రీనివాస్, ఎల్లారెడ్డిపేట యువకులు తుమ్మల మనోజ్ పాల్గొన్నారు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ప్రైవేట్ విద్యా సంస్థలు ఏదైతే ఫీజుల యొక్క దోపిడీ చేస్తున్నాయో తల్లిదండ్రుల దగ్గర నుంచి లేదా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, పేద మధ్యతరగతి కుటుంబాల యొక్క విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఫీజుల యొక్క దోపిడీ జరుగుతుందన్న ఉద్దేశం కొద్దీ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈరోజు 26వ తారీఖు నాడు అంటే ఎల్లుండి పొద్దున ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు ధర్నాకు సిద్ధమైనారు. దీనికి మద్దతుగా మన జిల్లాకు సంబంధించిన అందరూ మద్దతు ఇచ్చి అందరూ ధర్నాలో పాల్గొనాలనే ఉద్దేశం కొద్ది ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఒకటి ఏంటి అని అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రుల యొక్క ఆశ ఏంటి అని అంటే మా పిల్లలు మాకంటే కొంచెం మెరుగ్గా బతకాలన్న ఒక ఆశతో ఉంటారు. ఆ ఆశనే అదునుగా చేసుకున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి ఫీజుల పేరుతో దోపిడీకి పాల్పడుతుంది. ఈ దోపిడీ ఎంతవరకు వెళ్ళిపోయిందని అంటే కనీసం అంటే వాళ్ళ బతుకుదల యొక్క కనీస అవసరాలను కూడా తీర్చుకోలేనటువంటి పేద మధ్యతరగతి విద్యార్థుల దగ్గర నుంచి దాదాపు ఒక సంవత్సరానికి లక్షలలో ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఏదైతే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామో ఇందిరా పార్కులో మన జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు అందరూ పాల్గొని తల్లిదండ్రులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే 80% విద్యా సంస్థలు అగ్రవర్ణాల యొక్క వ్యక్తులకు సంబంధించినటువంటి చేతుల్లో ఉన్నాయి. ఈ 80% విద్యా సంస్థలు ఉండడం ఎందుకు కారణం అని అంటే ఒకప్పుడు మనం ఏదైతే దొరలు జమీందారుల పేర్లతో వాళ్ళ భూముల దున్నుకున్నందుకు మనం పన్నులు చెల్లించినామో ఇప్పుడు వారి యొక్క విద్యా సంస్థలకు మనం ఫీజుల రూపంలో చెల్లిస్తున్నాం. ఒకప్పుడు మనం పన్నులు కట్టాం, ఇప్పుడు ఫీజులు కడుతున్నాం. పేరు మారింది తప్ప మనం కట్టే పన్నులు మారలేదు, మొత్తానికి ఇప్పటి వరకు మారలేదు. ఇంకొకటి ఏంటంటే సామాజిక న్యాయము, సామాజిక సమానత్వం తీసుకురావాలన్న ఉద్దేశం కొద్ది 2009లో అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా హక్కు చట్టం 2009ని తీసుకొని వచ్చింది. ఈ చట్ట ప్రకారంగా 25% విద్యార్థులు ఎవరైతే పేద అంటే బీపీఎల్ కేటగిరీ, బిలో పవర్టీ లైన్ కేటగిరీ, దారిద్ర్య రేఖతో ఎవరైతే దిగువన ఉంటారో వారికి 25% సీట్లను ప్రైవేట్ స్కూల్లో, కాలేజీల్లో కేటాయించాలన్న ఉద్దేశం కొద్ది ఈ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టాన్ని మన దేశంలోని 8 రాష్ట్రాలు సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు మధ్యన అంటే కొంచెం మీడియం ప్రాసెస్లు ఉన్నాయి. మన రాష్ట్రం ముఖ్యంగా అత్యంత దిగువన అంటే ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసినటువంటి రాష్ట్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం. ఈ రోజు వరకు ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా ఎవరికి కూడా 25% బీపీఎల్ కేటగిరీలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎట్లాంటి సీట్లను కూడా కేటాయిస్తలేదు. దీనికి వ్యతిరేకంగా మేము ధర్నా కార్యక్రమం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లన్న గారు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ ధర్నాలో అందరూ పాల్గొనాలని చెప్పి కోరుతాను. ఇంకొక పట్టి విక్రమార్క గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా అంటే ఈ తెలంగాణ విద్యా హక్కు చట్టం 2009ని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేదని చెప్పి వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పుడు వారు ప్రభుత్వంలోకి వచ్చినాక దాన్ని అసలు పట్టించుకోవడమే మానేశారు. ఎందుకు పట్టించుకుంటలేరనేది వాళ్ళ సమాధానం చెప్పాలి. ఒకప్పుడు 2009లో ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలు వాళ్ళకు నచ్చట్లేదా, లేకపోతే దానికి కారణం ఏదో మీరు చెప్పాలి. ఇంకొకటి ఏంటి అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, మీ కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయలేకపోతే రేపు పొద్దున దేనికి సహకరిస్తారు మీరు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరి ప్రభుత్వాన్ని విమర్శించుకోవడానికి ప్రతి ఒక్క పార్టీ వాడుకుంటున్నాయి తప్ప ప్రభుత్వాలకు వచ్చేసరికి అందరికి దూరం పడుతుంది. అన్ని రకాల సెక్షన్లు అంటే పేద మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఉంటారని చెప్పి తెలిసి కూడా వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు, విద్య అనేది బంగారు తలుపుకు తాళం చేయలాంటిది అన్నట్టు. అంటే స్వేచ్ఛ అనే బంగారు తలుపుకు తాళం చేయలాంటిది విద్య అని చెప్పి ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు. అట్లాంటి అంత పెద్ద ప్రాధాన్యత కలిగినటువంటి విద్యను ఎందుకు దూరం చేస్తున్నారు? పేద మధ్యతరగతి విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యను ఎందుకు దూరం చేస్తున్నారో ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి. ప్రభుత్వాలు దీనికి 25% ఇంప్లిమెంటేషన్ చేసి చూపించాలి. విద్యా హక్కు చట్టం ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్
ఇంకేముందంటే అసలు ఈ విద్యా సంస్థలు ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు అంటే విద్యా హక్కు చట్టాన్ని ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేరు అని అంటే 70% విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో 70% విద్యా సంస్థలు మొత్తం రాజకీయ నాయకులకు సంబంధించినవి ఉన్నాయి. 70% విద్యా సంస్థలు వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తారు? చెయ్యరు కదా. ఇంకొకటి ప్రైవేట్ విద్యా సంస్థలు అంటే ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం ఎంత ట్రాన్సాక్షన్ జరుగుతుంది అంటే ఎంత ఆదాయం పోతుంది ప్రైవేట్ స్కూళ్ళకు అని అంటే 90,000 కోట్లు, అక్షరాల 90,000 కోట్ల ట్రాన్సాక్షన్. 90,000 కోట్లు మనం పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫీజుల రూపంలో ప్రైవేట్ విద్యా సంస్థలకు చెల్లిస్తున్నారు. ఇప్పుడు 90,000 కోట్లు చెల్లించినాయి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి? ఒకరు ఆటో డ్రైవర్ ఉంటారు, ఏదో సామాన్య రైతు కుటుంబాలు ఉంటాయి, లేకపోతే ఇంకొకటి ఉంటాయి. వీళ్ళందరూ అంటే చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు వారి యొక్క విద్యార్థులను స్కూళ్ళలో చదివించాలనంటే వారికి సంవత్సరం మొత్తం కలిపితే వాళ్ళకి వచ్చేది ₹1,00,000 రావచ్చు. ఆ ₹1,00,000 ఇప్పుడు ఫీజు రూపంలో తీసుకుంటున్నారు. ఏంటంటే విద్యా హక్కు చట్టం 2009 చాలా విషయాలు చెప్పింది, కానీ ఈ రోజు వరకు 1% కూడా ఇంప్లిమెంట్ చేయాలి రాష్ట్రం మీద ఉందంటే ఒక తెలంగాణ మాత్రమే. మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ డిమాండ్ ఏంటి అని అంటే వచ్చే విద్యా సంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా 25% ఏదైతే ఉందో 25% పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో వాళ్ళకు సీట్లను కేటాయించి విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నాం. ఇంకొకటి ఏంటి అని అంటే ఫీజుల యొక్క నియంత్రణ కోసం చట్టం కూడా తీసుకురావాలనేది మా యొక్క డిమాండ్. మన జిల్లాకు సంబంధించి అందరు తల్లిదండ్రులు అందరూ ప్రతి ఒక్కరు రేపు ఎల్లుండి అక్కడ జరగబోయేటువంటి ధర్నాకు మద్దతు ప్రకటించి ధర్నాకు పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్నాను విజయవంతం చేయాలని చెప్పి కోరుతాము. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లయితే ప్రైవేట్ విద్యా సంస్థల్లో పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులకు కేటాయించాలని ఉన్నాం. అది తెలంగాణ విద్యా హక్కు చట్టం సెక్షన్ అంటే తెలంగాణ విద్యా హక్కు చట్టం సెక్షన్ 12లో 1C ఉంది, మెన్షన్ చేశారు క్లియర్గా. దీన్ని ఏముందంటే 25% విద్యార్థులకు ఎవరైతే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారో వాళ్ళందరికీ కేటాయించాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడిందో దానికి అనుగుణంగా ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. మన ఏదైతే రాష్ట్ర అధ్యక్షులు గారు గౌరవనీయులు పెద్దలు తీర్మానం మల్లన్న గారి ఆదేశాల మేరకు 26వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకు పిలుపునియడం జరిగింది. ఇది ఎవరో అతని ఒక్కరి కోసం కాదు. ఇలా మన బీసీలు ఎంతమంది అంటే 80% ఉన్న మన వర్గాల కోసం అతను పోరాడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఆలోచించి ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయాలని, అందరూ రావాలని, వాళ్ళు మన రక్తాన్ని దోపిడీగా ఇవాళ మనం మంగళసూత్రాలు అమ్ముకొని, జాగాలు అమ్ముకొని, భూములు అమ్ముకొని ఇలా మన పిల్లలను చదివించుకుంటున్నాం. ఇప్పుడు రేపు వచ్చే విద్యా సంవత్సరానికి ఖచ్చితంగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఈ ఉద్యమం మరో ఉద్యమంగా మొదలవుతుంది. తెలంగాణ కన్నా గట్టిగా మేము చేస్తాం. దీన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. స్కూళ్ళను కానీ, కాలేజీలో కానీ, కార్పొరేట్ విద్యా సంస్థలను కానీ ఇలా ఫీజుల రూపకంగా కానీ, పుస్తకాల రూపకంగా కానీ, పుస్తకాల దోపిడీ, ఆ డ్రెస్సుల మీద దోపిడీ, ఆ షూస్ మీద దోపిడీ, ప్రతి దాని మీద దోపిడీ. ఇలా ఒక్కొక్క కాలేజీలో ఇలా 10 కాలేజీలు తయారవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క కాలేజీ కడుతున్నాం. అంటే లక్షల కోట్ల రూపాయలు ఇలా మన రక్తం దాగి, పేద రక్తాలు దాగి ఇలా అధికారం ఉన్న పార్టీ ఆనాడేమో మేము అన్నీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు అధికారం వచ్చి 30 నెలలు అవుతుంది. ఇప్పటి వరకల్లా మాట్లాడతలేదు దాని మీద. ఎందుకంటే ఆ విద్యా సంస్థ వాళ్ళే కాబట్టి వాళ్ళు మాట్లాడరు. ఇలా బీఆర్ఎస్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళే ఉన్నాయి విద్యా సంస్థలు కాబట్టి. ఇలా బీజేపీ ఉన్నది, బీజేపీతో మాట్లాడేది. ఇలా ఏకైక వ్యక్తి మాట్లాడేది ఒక మల్లన తీర్మానం. అది మరి రాజ్యాధికార పార్టీ మాత్రమే దీనికి పూర్తి స్థాయిగా మద్దతు చెప్తున్నాం. అందరూ రావాలని, ప్రతి ఒక్కరు సహకరించి దీనికి ఇందిరా పార్కు ధర్నాకు సహకరించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా నర్సాపేట ఆర్టీసీ బస్టాండ్ లో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించి ఈ రోజు స్వర్గస్థులయ్యారని తెలుపుటకు చింతిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న నిరసనకు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ తరపున మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారని గుర్తు చేశారు. వెంటనే ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు సింధం చక్రపాణి, బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకల శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు నా పేరు జేఎస్ఎన్ సిరిసిల్ల డిపో జేఏసీ వైస్ చైర్మన్ని. ఈ యొక్క మా నిరవధిక ఆర్టీసీ నిరోధిక సమ్మెలో భాగంగా మా యొక్క సమ్మె 3వ రోజుకు ఎదుర్కోవడం జరిగింది. మా యొక్క సమ్మెకు
ఈరోజు మద్దతు తెలపడానికి, సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ మన తోట ఆగన్న గారు, అధ్యక్షుడు తోట ఆగన్న గారు, మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపారు, అలాగే మన వివిధ హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులందరికీ మా యొక్క సిరిసిల్ల డిపో కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఈరోజు ఏదైతే సమ్మెకు దిగడం జరిగిందో గత సంవత్సర కాలం నుంచి కూడా రకరకాల వినతి పత్రాలు, రకరకాల నిరసనలు మంత్రులందరినీ కలిసి మా యొక్క జేఏసీ నాయకులు అందరూ విన్నవించుకోవడం జరిగింది. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వలన మేము మార్చి 13వ తేదీ మా రాష్ట్ర నాయకులు సమ్మెకు పిలిపించడం జరిగింది. 40 రోజులు గడుస్తున్నప్పటికీ రవాణా శాఖ మంత్రి గారు ఏదైతే ఉందో మా తలుపులు తెరిచే ఉంటాయి, మా ఇల్లు ఎప్పుడు ఎనీ టైం 24 గంటలు మా దగ్గరికి రావచ్చు అని చెప్పడంలో అర్థం లేని విషయంగా అది భావిస్తున్నాం. ఎందుకంటే పిలవని పేరంటానికి తెలంగాణలో పుట్టిన పౌరుషంలో గడ్డగా పుట్టినటువంటి ఏ వ్యక్తి అయినా సొంత అన్నదమ్ముల ఇంట్లో శుభకార్యం అయినప్పటికీ పిలవని పేరంటానికి పోయే తత్వం తెలంగాణ వ్యక్తుల దగ్గర లేదు. అటువంటి ఆత్మగౌరవం కోల్పోయి తెలంగాణ ఆర్టీసీ, జేఏసీ ఉద్యోగులు మరియు కార్మికులు వారి యొక్క న్యాయమైన హక్కుల కోసం ఏదైతే సమ్మె చేస్తూ ఉన్నారో వారి సమ్మెకు భారత రాష్ట్ర పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలో భాగంగా వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీ మేము ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు ఏదైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటిస్తామని చెప్పేసి డంబాలు బీరాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా 2.5 సంవత్సరాలు గడిచినా కానీ ఆర్టీసీని పట్టించుకోకపోగా ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టే విధంగా ఇలా నువ్వు ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పెట్టినామో ఇలా ఆర్టీసీ కార్మికులందరూ, ఇలా ఆర్టీసీ ఉద్యోగులందరూ కంకణం కట్టుకొని మహిళలందరినీ, ఆడబిడ్డలందరినీ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ గౌరవంగా సౌకర్యవంతంగా ప్రయాణం చేసేటట్టు వాళ్ళు మద్దతు ఇచ్చిండ్రు. కాబట్టి ఆర్టీసీ పక్షాన ఇలా నీ మహాలక్ష్మి స్కీమ్ అమలైంది, నీ మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ అయిందని చెప్పి చెప్తా ఉన్నాం. నువ్వేదైతే అంతకుముందు మరి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈరోజు బీఆర్ఎస్ కార్మిక విభాగం పక్షాన కూడా వారికి మద్దతు తెలుపుతా ఉన్నాం. మరి దురదృష్టకరం, నిన్న వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ గారు నర్సంపేట బస్టాండ్లో పెట్రోల్ పోసుకొని నిప్పండించుకోవడం నిజంగా ఇది చాలా బాధ అనిపిస్తుంది. ఇది ఆర్టీసీ సమ్మెకు తీవ్ర విషాదాన్ని నింపిందని కారణం చెప్తా ఉన్నాం. ఎందుకంటే నల్గొండ, నిన్న కర్మాం జిల్లాలో కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిజంగా శంకర్ గౌడ్ హత్య అనేది నిజంగా ఇది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు వాళ్ళు ఏం అడుగుతున్నారు? న్యాయమైన డిమాండ్ అడుగుతున్నారు. 40 రోజుల క్రితం వాళ్ళు సమ్మె నోటీస్ ఇస్తే ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలే. వాళ్ళు ఏం అడిగినాయా? మీరే కదా ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చేర్చింది ఆర్టీసీ కార్మికులు పరిష్కరిస్తారని. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం, అలాగే వేతన సవరణ చేస్తామని, అలాగే సంఘాల పునరుద్ధరణ చేయాలని మీరే కదా చెప్పింది. మీ ఇచ్చినటువంటి హామీ ఏమైందని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు చెప్పినటువంటి 32 డిమాండ్లలో ఏ ఒక్కటి కూడా పరిష్కరించి ఆర్టీసీ డిపో ఎదుట బస్టాండ్లో దాదాపు మూడో రోజు జరుపుకున్న సందర్భంగా మా పార్టీ పక్షాన ఈరోజు మద్దతు తెలుపుతూ మా జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య గారు, కార్మిక విభాగం అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ గారు, మరియు మా కౌన్సిలర్లు, పార్టీ ప్రతినిధులు రావడం జరిగింది. నిన్నటి రోజున శంకర్ గౌడ్ చనిపోవడం పూర్తిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మున్సిపల్ చైర్పర్సన్ భర్త, వైస్ చైర్మన్ విచక్షణ కోల్పోయి మాట్లాడారని మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప ఆరోపించారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 6 కాలం శ్రమించి పండించిన రైతు ధాన్యం కాంటాలను కాళ్లతో తన్ని అవమానించడం సరికాదని స్వరూపారెడ్డి అన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు గౌరవప్రదంగా చైర్పర్సన్ కోసం ఎదురు చూశామని, స్థానిక కౌన్సిలర్లు వారి పార్టీ వారు లేనందునే వారు అక్కడికి రాలేదని అన్నారు. విచక్షణ కోల్పోయి అసత్యపు ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు.
పాల్గొన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కాముని వనిత, ఎలుక తిరుపతి, దుబాల వెంకటేశం, మార్గం లక్ష్మణ్, బూర దశరథం, పిస్కా మధు, ఆడేపు జగన్, కాజా, కూడం అరుణ, మెరుగు శేఖర్, స్వర్గం రాజు, కూరపాటి శ్రీశైలం, పరశురాములు, నక్క నరసయ్య, శైలజ, శ్రీనివాస్ రెడ్డి, భరత్ పాల్గొన్నారు. బుధవారం రోజున మనకు మెంబర్ నుండి ఏవో గారు మనకు ఈ టైమింగ్ ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఇది మనకు షెడ్యూల్ 3ంటికి ఉంది. పెత్తూరు రైస్ మిల్లులో 3ంటికి ఈ షెడ్యూల్ ఉంది. అక్కడ ఎంఆర్ఓ గారు, ఏఓ గారు, మేము, మా డైరెక్టర్లు, అక్కడున్న కౌన్సిలర్లు మరియు అక్కడున్న రైతులు అందరూ 4:30 వరకు వెయిట్ చేసినాం. మేము అక్కడ మేడం వస్తారని చెప్పేసి మేము వెయిట్ చేసినాము. వాళ్ళు అక్కడున్న కౌన్సిలర్లు ఫాలో చేసిన కార్గిల్ లెక్ దాటుతున్నా, బస్టాండ్ దాటుతున్నా, ఇది దాటుతున్నా, అది దాటుతున్నా అని చెప్పేసి 3 నుంచి దాదాపు 4:30 వరకు మమ్మల్ని వెయిట్ చేయించారు. వెయిట్ చేయించిన తర్వాత మేడం గారు వచ్చిన తర్వాత అక్కడున్న ఏఓ, ఎంఆర్ఓ గారు ఇద్దరు వెళ్ళి మేడంని ఆహ్వానించి తీసుకొని వచ్చారు. ఆ మేడం కాంటాక్ట్ అటు సైడ్ ఉన్నారు, నేను ఇటు సైడ్ ఉన్నా. కొబ్బరికాయ తీసుకొని మేడం కొట్టింది, తర్వాత నేను కొట్టిన, అక్కడున్న రైతులందరూ కొట్టింది. కొట్టిన తర్వాత అక్కడున్న కౌన్సిలర్కి నేను చెప్పిన వాళ్ళిద్దరు ఉన్నారు, రిబ్బన్ ఉంది పట్టుకోండి అని చెప్తే వాళ్ళు పట్టేసుకున్నారు. వాళ్ళిద్దరు పట్టుకున్నారు, నేను కడిగేసిన. ఇక్కడికి సామరస్యం, అసలు అక్కడ ఎట్లాంటి గొడవ లేదు, నెట్టడం లేదు, కత్తెర్లు గుంజుకోవడం లేదు. కావాలంటే మీకు ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, నేను ఇప్పుడు ఆధారాలు ఇవ్వమంటే ఇస్తా. అక్కడ అందరం నమ్ముకుంటూనే ఉన్నాం, మాకు అసలు ఎట్లాంటి ప్రాబ్లం కూడా రాలేదు. అక్కడ నుండి ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సర్దాపూర్కి మేము వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న స్థానిక కౌన్సిలర్ ఉన్నారు, స్థానిక కౌన్సిలర్ కూడా వచ్చారు. అశోక్ రావు అన్న గారితో మేము ఫోన్ చేయించినాం, మరి మేడం ఇంకా రాలేదు, మీరు కాల్ చేయండి అని అంటే మేడం గారు ఫోన్ లిఫ్ట్ చేసి స్థానిక కౌన్సిలర్కి నాకు వర్క్ ఉంది, నేను వెళ్తున్నా, మీరు కానిచ్చేసేయండి అని చెప్తే ఆ స్థానిక కౌన్సిలర్ ఆధ్వర్యంలోనే మేమిద్దరం కలిసి ఇనాగ్రేషన్ చేసినాం. దాని తర్వాత పెద్దబోనాల అక్కడ స్థానిక కౌన్సిలర్ ఉన్నాడు. కౌన్సిలర్ ఉన్న తర్వాత మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న మెట్పా సంఘ సభ్యులు, సిఇఓ, ఏఓ, ఎంఆర్ఓ అందరి ఆధ్వర్యంలో అక్కడ కూడా ఏ గొడవలు లేకుండా ఓపెనింగ్లు చేసుకున్నాము. అక్కడ ఉన్న రైతులు ఇబ్బందులు చెప్తే మేము విన్నాము, సరే పరిష్కరిస్తామని చెప్పేసి మాట ఇచ్చినాము. అక్కడ నుండి వచ్చినాము. అక్కడ నుండి వచ్చిన తర్వాత ముష్టిపల్లి, ఈ ముష్టిపల్లి మనకు బొల్గం వైష్ణవి తన కౌన్సిలరు. మేము వెళ్ళిన తర్వాత తను కూడా వచ్చింది, కాల్ చేస్తే మేమే డైరెక్ట్ కాల్ చేసినాం. తను వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కౌన్సిలర్ ఏమన్నారంటే మా చైర్మన్ ఉన్నారు కదా, వచ్చే వరకు ఆగుదామంటే ఒక 20 మినిట్స్ వెయిట్ చేసినాం. ఆ 20 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న అధికారులు, కౌన్సిలర్ గారు, అక్కడ ఉన్న మెప్మా సంఘ సభ్యులు ఎవ్వరు ఆ 20 నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ చేయడం మొదలుపెట్టారు. కాల్ చేయడం మొదలు పెడితే అసలు ఆమె నుండి రెస్పాండ్ రాలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అయితే అక్కడ ఉన్న కౌన్సిలర్ అన్నారు, మనం ఎంతసేపు వెయిట్ చేద్దాము, మరి రైతులు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు కదా అని చెప్పేసి అందరి ఆధ్వర్యంలోనే అక్కడ రిబ్బన్ కట్ చేసుకోవడం జరిగింది. మనకు 1 నిమిషం డిస్టెన్స్ తోటే, నడవడం డిస్టెన్స్ తోటే మనకు చంద్రంపేటది అక్కడ మెప్మా సెంటర్ ఉంటుంది. మేము అక్కడికి వెళ్ళినాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న లోకల్ కౌన్సిలర్ చైర్మన్ వచ్చే వరకు ఆగుదామని అన్నారు. సరే వెయిట్ చేద్దాం అని చెప్పేసి ఒక 10 మినిట్స్ అక్కడ వెయిట్ చేసినాం. చేసిన తర్వాత అక్కడ ఉన్న రైతులు అసలు ఏమనుకుంటున్నారు, మీరు ఏం చెప్తున్నారు, మీరు ఏం టైం ఇచ్చారు, ఏ టైంకి ఇచ్చారు, మీరు ఇచ్చిన టైం ఏంది, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి 2 గంటలైంది, ఈ ఎండలో మేము చస్తున్నాం, చావమంటారా, మాకు కల్లాల పని ఉంది, సీజను, మాకు వడ్ల సీజను, మాకు పనులు లేవా, మీకోసం మేము ఇంతసేపు వెయిట్ చేయాలని చెప్పేసి అక్కడున్న రైతులు ఆగ్రహించేసి మీరెవరు వద్దని చెప్పేసి రైతులే కొబ్బరికాయలు కొట్టుకున్నారు. ఇనాగ్రేషన్ చేసేసుకునే టైంలో ఈ టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ చక్రపాణి గారు అక్కడికి వచ్చేసి విచక్షణ కోల్పోయింది. అప్పటికే విచక్షణ కోల్పోయి అసలు బూతులు అని అంటే నేను మాట్లాడకూడదు ఒక ఆడామనేది, అట్లాంటి వల్గర్ బూతులు మాట్లాడుకుంటూ వచ్చి మీరు చైర్మన్ని, మున్సిపల్ చైర్మన్ని నెట్టేసి చేతిలో నుండి కత్తెర గుంజుకున్నారంట, అక్కడ ఎట్లా ఇనాగ్రేషన్ చేస్తారు అని అన్నారు. అక్కడ ఎంత సర్ది చెప్పినా, ఫోటో చూపించినా, వీడియో చూపించినా ఆయన వినేంత శక్తి లేదు అప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరూ డ్రింక్ చేసి ఉన్నారు, చెప్తున్నారు, ఏవో గారు చెప్తున్నారు, ఎంఆర్ఓ గారు చెప్తున్నారు, ఫోటోలు కూడా ఇప్పించారు. సార్ అట్లాంటిది ఏం లేదు, అసలు సామరస్యంగా అయిపోయింది, మీరు వినండి, ఇది మీరు చెప్పేది తప్పు అన్నా కూడా అసలు వినలేదు. వినక అక్కడున్న స్థానిక కౌన్సిలర్ని తీసుకొచ్చి అక్కడున్న వాళ్ళని బెదిరించి ఆ స్థానిక కౌన్సిలర్ తోటి రిబ్బన్ కడియడానికి ట్రై చేసారు.
అధికారులు మేమందరం పక్కకే ఉన్నాం. సరే రైతులే మీ పండగ ఇది మీరే చేసేసుకోండి అని చెప్పేసి మేము పక్కకున్నాం. దాని తర్వాత అక్కడ నుంచి రగుడు సెంటర్ దాదాపు 6:30 టైం అయింది. అప్పటికే చీకటి పడుతుంది. పాపం ఐకేపీ మహిళల వాళ్ళు రగుడు నుండి వడ్లార పోసే సెంటర్ నుండి వాళ్ళ ఇల్లు చాలా దూరం ఉంటుంది. అప్పటికి కూడా వాళ్ళు చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మేము వెళ్తుంటే అక్కడ ఉన్న మహిళా సంఘాలు వాళ్ళంతా రిసీవ్ చేసుకున్న తర్వాత చైర్మన్ గారు వచ్చారు. అక్కడికి చైర్మన్ గారు రావడంతోనే కొబ్బరికాయ తీసేసుకొని అక్కడ ఉన్న కత్తెరను కొంగుసాటు పట్టుకున్నారు. అవసరం లేదు, మీరు ఒక హోదా ఉందని చెప్తున్నారు. మేమే ఎత్తుము కావచ్చు, కత్తెర సాటుకు పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? వీడియోస్ ఉన్నాయి. కొబ్బరికాయ కొట్టిరు మేడం గారు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని డీజీపీ శివధరెడ్డి రోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. డీజీపీ ఆలయ వసతి గృహానికి చేరుకున్న వెంటనే పోలీస్ బృందం గౌరవ వందనం సమర్పించింది. అనంతరం ఆలయంలోకి ప్రవేశించిన ఆయనకు ఆలయ అర్చకులు వేద పండితులు స్వస్తి వాచకంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి మండపంలో అర్చకులు వేద పండితులు డీజీపీకి తీర్థ ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయ డీఈఓ భాస్కర్ శర్మ స్వామివారి శేషవస్త్రం లడ్డు ప్రసాదం చిత్రపటాన్ని డీజీపీకి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరీమా అగర్వాల్, జిల్లా ఎస్పీ మహేష్ పిగితే, వేములవాడ ఆర్జీఓ రాధాబాయ్, వేములవాడ డీఎస్పీ శ్రీనివాసులు, ఆలయ ఏఈఓ జి అశోక్ కుమార్ పాల్గొన్నారు. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम अभिवस्त्रा सुभद्राने जागरेण दुर्गा पूजमाना अभिजन्यावत्मेन हिरण्याभ्यष्टां कृतनो ओम शरण्ये भवे नमो नमः शंभवे च शंभवे शंभवे च मयो भवे च शंभवे शंभवे शंकराय नमो नमः शंकराय च शंकराय नमो नमः। వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. జీవన్ రెడ్డి ఎవరు మెప్పు కోసం కాంగ్రెస్ పై మాట్లాడుతున్నాడో అర్థం కావటం లేదని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీకి వ్యతిరేకంగా టీఆర్పీ ఆధ్వర్యంలో ఈ నెల 26న హైదరాబాద్ లో నిర్వహించే ధర్నా పోస్టర్ ఆవిష్కరణ. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపిన టీఆర్ఎస్ నాయకులు. టీఆర్ఎస్ నాయకులు విచక్షణ కోల్పోయి ధాన్యం కేంద్రాల వద్ద హంగామా చేశారని ఆరోపించిన ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప. రాజన్న క్షేత్రంలో డీజీపీ శివధరెడ్డి ప్రత్యేక పూజలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.